వన్స్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత గుడ్ ట్యూమర్స్, బ్యాడ్ ట్యూమర్స్, వాట్ ఎవర్, చికిత్స విధానాలు ఎలా ఉంటాయి సార్? అసలు చాలా తేడా ఉంటాయి అమ్మా. ఇప్పుడు మనకి నార్మల్ గా ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీతో 99% మనం ఇది మంచి ట్యూమరా బ్యాడ్ ట్యూమర్ అని కనుక్కోవచ్చు. ఒకవేళ బ్రెయిన్ సబ్స్టెన్స్ లో ఉన్న ట్యూమర్స్ ఉన్నాయి అనుకోండి, పారెన్కైమల్ ట్యూమర్స్ ఏదైతే ఆస్ట్రోసైటోమాస్ అంటామో, వాటికి మాత్రం డెఫినెట్ గా టిష్యూ బయాప్సీ అనేది చేయవలసి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మంచి ట్యూమర్స్ వాటిలో కూడా గ్రేడ్ 1 గ్రేడ్ 2 ట్యూమర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే క్యాన్సర్ లోనే లో గ్రేడ్ క్యాన్సర్ ఉంటే కంప్లీట్ ట్యూమర్ రిమూవల్ తర్వాత వాళ్ళకి ఇంకే విధమైన ట్రీట్మెంట్ అవసరం లేదు, రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ అవసరం పడదు. అదే 3 and 4 గ్రేడ్ ట్యూమర్స్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి ఫాలో అప్ అడ్జువెంట్ రేడియేషన్ కీమోథెరపీ చేయవలసి వస్తుంది. అదే ఇప్పుడు ఎక్స్ట్రా యాక్సియల్ ట్యూమర్స్ ఏవైతే మంచి ట్యూమర్స్ బ్రెయిన్ పారెన్కైమల్ లేవు అనుకోండి, సచెస్ ఫస్ట్ మనం మాట్లాడడం ట్యూమర్స్. ఇంకోటి మోస్ట్ కామన్ గా మనకు కనిపించేది వినికిడి నరం నుంచి వచ్చేది అకాస్టిక్ ష్వాంగస్. సో అదే ఇంకొకటి కాషన్ ఏంటంటే చాలా మందికి ఒక సైడ్ వినికిడి తగ్గుతుంది అనమాట. సో చాలా సార్లు చాలా మంది వస్తారనమాట, సో పూర్తిగా వినికిడి తగ్గిపోతుంది. ఎప్పుడు నోటీస్ చేశారంటే ఆయన చెప్తారు, నార్మల్ గా నేను రైట్ సైడ్ వింటాను సార్, మొన్న ఎందుకో ఈ చెయ్యి కొంచెం వీక్ అనిపించి నేను లెఫ్ట్ సైడ్ ఫోన్ తీసుకుంటే నాకు వినడపడడం అయిపోయిందని. సో ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఇది స్లో గ్రోయింగ్ ట్యూమర్ అనమాట. సంవత్సరానికి 1.5 mm నుంచి 0.5 centimeters వరకు గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇవి చాలా రోజులు ఈ సిమ్టమ్స్ ని నెగ్లెక్ట్ చేస్తే పెద్ద సైజ్ ట్యూమర్ అవుతుంది అనమాట. ఇది కాక పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది, మాస్టర్ హార్మోన్స్ మనం సెక్రీట్ చేసే గ్లాండ్. అందులో కూడా కామన్ గా ఇన్సిడెంటల్ ట్యూమర్స్ ఉండే అవకాశం ఉంటాయి. అంటే చిన్న చిన్న గడ్డలు ఉండొచ్చు, అవి ఏమీ ప్రాబ్లం చేయవు, కానీ కొన్నిసార్లు అవి సైజ్ పెరిగి హార్మోనల్ ఎక్సెస్ ప్రొడక్షన్ తోని గ్రోత్ హార్మోన్ సెక్రెటింగ్ అడినోమాస్ అని జైజాంటిజం కాజ్ చేయడము, లేదు ఈ ప్రొలాక్టినోమాస్ అని ఆటోమేటిక్ గా మిల్క్ ఎక్స్ప్రెస్ కావడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా బెనైన్ ట్యూమర్స్. అలాగే బ్లడ్ వెజల్ మాల్ఫర్మేషన్స్ లైక్ హీమాంజియోబ్లాస్టోమా, ఇవి కూడా మంచి ట్యూమర్స్ అనమాట. కొన్ని స్కల్ ట్యూమర్స్ ఉంటాయి, ఆస్టియోమాస్ అని, అవి కూడా బెనైన్ ట్యూమర్స్ అనమాట. సో ఈ బెనైన్ ట్యూమర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి వీటిని కంప్లీట్ గా రిమూవ్ చేస్తే సేఫ్ గా మనకి లైఫ్ లాంగ్ ఇంకా ప్రాబ్లం ఉండదు వీటితో అనమాట. సో అందుకే వెరీ ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ ఎర్లీ, అండ్ ఆల్సో ఏ విధమైన ట్యూమర్ అని మనం డయాగ్నోసిస్ చేస్తే మనం పేషెంట్ కి కూడా కంఫర్ట్ ఇవ్వచ్చు.